ఇప్పటిదాకా కూడా చైనాకి సంబంధించినటువంటిది అంటే యువాన్స్‌లో సొమ్ముని రష్యా యువాన్స్‌లోనే పే చేస్తుంది. చైనా బ్రిక్స్ దేశాల మొత్తానికి యువాన్స్‌లో పెట్టాలనుకుంది. సరే భారతదేశం ఆపింది. అట్లాగే బ్రిక్స్ కరెన్సీ తెద్దామంది. భారతదేశం ఆపింది. ఎందుకంటే ఇట్లాగే పెట్రో డాలర్ తీసుకొచ్చి అమెరికా సెటిల్ అయిపోయి ప్రపంచ నంబర్ 1గా అయిపోయింది. ఇప్పటికే సెకండ్‌లో ఉన్నటువంటి చైనా రేపు ప్రపంచ నంబర్ 1 కావడానికి బ్రిక్స్ కరెన్సీ అనేటటువంటి గేమ్ నడుపుతుంది. అది ప్రపంచ నంబర్ 1 అయిందంటే ఫస్ట్ టార్గెట్ చేసేది మనల్ని. ఇప్పుడు నంబర్ 1గా ఉన్నటువంటి అమెరికా 4వ స్థానంలో మనం 3వ స్థానానికి వస్తుంటే నాశనం చేయాలనుకుంటాం. చైనా అట్లా వచ్చిందంటే కంపల్సరీగా నాశనం చేస్తది. ఆ దిశగానే అడుగులు వేస్తది. ఇప్పటికే వేస్తుంది. కాబట్టి మనం దాన్ని ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తున్నాం. మనకున్న సర్వశక్తులు ఒడ్డుతున్నాం. అయితే యూరప్‌లో అమెరికా మీద తిరగబడుతూ, అమెరికా నాయకత్వాన్ని అంగీకరించకుండా మిగతా యూరప్ సమాజం అంతా ఒకటవ్వాలి. యూరప్ దేశాలను కలిపి సైన్యం పెట్టుకోవాలి. ఏ దేశానికి ఆ దేశం సొంత సైన్యం పెట్టుకోవాలి. టోటల్ కలిపి యూరోపియన్ సైన్యం ఉండాలి. అమెరికాని పట్టించుకోకూడదు అంటూ ట్రంప్ చేత బూతులు తిట్టించుకున్నటువంటి ఎవరైతే ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ తాజాగా తను కూడా డాలర్లను వదిలిపెట్టి యువాన్లలో కార్యకలాపాలు నడుపుతానని ప్రకటిస్తున్నాడు. అంటే చైనాని ప్రోత్సహిస్తానని చెప్తున్నాడు.